ఈ పని మనిషి అతిథులకు భోజనాన్ని పెడుతూ ఉంటుంది. కానీ ఈమె నల్లగా ఉందని అతిథి ఈమెను దగ్గరకు రావద్దని చెప్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న ఇంటి యజమాని అతిథులకు ఎదురు చెప్పలేక, అలాగే పెద్దావిడ అయిన ఆ పని మనిషిని తిట్టలేక అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడు యజమాని ఆ పెద్దావిడితో డోర్ తీయమని చెప్తుంది. కాని ఆమె వయసు అయిపోవడం వల్ల చెవులు వినపడక యజమాని చెప్పిన మాటలు వినిపించుకోదు. అప్పుడు యజమానే నేరుగా వెళ్లి తలుపు తీయగా ఆ పని మనిషి కూతురు తన తల్లిని కలవడానికి వస్తుంది. అయితే యజమాని మాత్రం ఇంట్లో అతిథులు ఉండేసరికి ఇప్పుడు మీ అమ్మని కలవడం కుదరదు, కొద్దిసేపు కిచెన్ లో వేచి ఉండు, అతిథులు వెళ్లిపోయాక మీ అమ్మ వస్తుందని చెప్తుంది. అయినా సరే పనమ్మాయి కూతురు లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతిథులు మాత్రం చాలా కోపంగా ఉంటారు. దీంతో యజమాని వేరే దారి లేక ఆమెను ఇంట్లోకి రావద్దని కట్టెను వేసేస్తుంది. ఆ తరువాత ఈమె తిరిగి అతిథుల దగ్గరికి రాగా పనమ్మాయి కూతురు మాత్రం తలుపు తీసుకుని నేరుగా లోపలికి వచ్చేస్తుంది. అలాగే తన తల్లి దగ్గరకు వెళ్ళగా తల్లి మాత్రం కంగారు పడుతూ త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోమంటుంది. అయితే ఒక అతిథి పైకి లేచి, తినేటప్పుడు ఇలాంటి లో క్లాస్ వాళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చావు, ఎంతకంటే నువ్వు మమ్మల్ని పిలవకుండా ఉంటే బాగుండు కదా అని అంటుంది. ఈ మాటలోకి యజమాని కంగారు పడుతూ ఇష్టం లేకపోయినా సరే ఆ తల్లి కూతుర్లు ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది. ఇది వినగానే పెద్దావిడ షాక్ అయిపోతుంది. ఎందుకంటే 30 ఏళ్లుగా ఈమె తన జీవితాన్ని త్యాగం చేసి ఈ కుటుంబానికే సేవలు అందిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా యజమాని వెళ్ళిపోమనడంతో ఈమె వెళ్ళలేక వెళ్తూ మళ్లీ తలుపు దగ్గరకు వచ్చి యజమాని పిలుస్తుందని చూస్తుంది. కానీ అతిథులందరూ కోపంగా ఉండడంతో ఈమెకు వేరే దారి లేక ఇంకెప్పుడు లోపలికి రావద్దని కట్టెను వేసేస్తుంది. దీంతో ఈ పెద్దావిడ ఇష్టం లేకపోయినా సరే తన సామాన్లన్నీ సర్దుకుని గోడపై రాసుకున్న తన జ్ఞాపకాలన్నీ చూసుకుని బాధపడుతూ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అయితే 2 సంవత్సరాల తరువాత ఈ యజమాని కూతురు విదేశాల నుండి తిరిగి వస్తుంది. అలాగే ఇంట్లో ఆ పెద్దావిడ కనపడకపోయేసరికి ఆమె ఎక్కడుందని తన తల్లిని అడుగుతుంది. అప్పుడు తల్లి 2 ఏళ్ల క్రితం జరిగిన గొడవ గురించి చెప్పి ఆమెను ఇంట్లో నుంచి పంపించేశామని చెప్తుంది. ఇది వినగానే కూతురు ఏడుస్తూ ఆమె నన్ను చిన్నప్పటి నుండి ఎత్తుకుని పెంచింది, అలాంటి మనిషిని ఇంట్లో నుంచి గెంటేశావా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఆ పెద్దావిడని తీసుకురావడానికి ఈ అమ్మాయి వెళ్తూ ఉండగా తల్లి ఆమెను వెనక్కి పిలిచి ఆ పెద్దావిడ ఇంకా బ్రతికిలేదని, నేను ఇంట్లో నుంచి గెంటేశాక మన కుటుంబం మీద బెంగ పెట్టుకుని నెల రోజుల్లోనే చనిపోయిందని చెప్తుంది. ఇది వినగానే ఈ అమ్మాయి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి సేవలు చేసిన ఆ పెద్దావిడ గురించి ప్రపంచం మొత్తం చెప్పాలనుకుంటుంది. అందుకని ఆమె జీవితాన్ని అంతా ఒక పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని ప్రపంచమంతా ప్రచురిస్తుంది. ఇలాంటి మరిన్ని స్టోరీలకు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.